హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? సో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే మాట్లాడుతున్నామండి బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్. రైట్, ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ మోడల్స్ ప్రకారం మనం ఇప్పుడు ఈ సెషన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో క్వశ్చన్స్ వెరీ రిలవెంట్ టు ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్. ఓకే, సో ప్రాక్టీస్ సెషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాము. ఓకే, ప్రతి సెషన్లో మనం 10 క్వశ్చన్స్ అయితే టాపిక్ వైజ్ చేయడానికి అయితే నేను ప్లాన్ చేశాను. రైట్, ఎస్. సో కంటెంట్ నచ్చితే గనక వీడియోని లైక్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. రైట్, ఎస్. సో టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కొంచెం నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజే గనక ఫస్ట్ టైం టైమ్ అండ్ వర్క్ వింటుంటే బెటర్ యూ స్కిప్ దిస్ వీడియో. రైట్, ఓకే. మనం చెప్పే మోడల్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ సెషన్స్. ఎప్పుడైతే మనం బేసిక్ మీద మంచి కమాండ్ అయితే ఉంటుందో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతూ వెళ్తుంది. రైట్, మనం చెప్పే సాల్వ్ చేసే పద్ధతి కానీ నాకు అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? రైట్, రైట్, ఎస్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే న్యూ మోడల్స్ కూడా కొన్ని క్లబ్డ్ సెక్షన్ అయితే ఉంటుంది. రైట్, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సా లేకపోతే ఏంటి అనేది కాకుండా జస్ట్ టైమ్ అండ్ వర్క్ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సెషన్ని కంటిన్యూ చేయండి. రైట్, ఎస్. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఓకే, ఏ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆఫ్టర్ 4 days హీ రీప్లేస్డ్ బై బి. ఓకే, కొన్ని 4 days చేసిన తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యారట. బి 15 days అండ్ లెఫ్ట్. బి వర్క్ చేసిందేమో 15 days వర్క్ చేసి తను కూడా వెళ్ళిపోయారు. అలాంటప్పుడు నాకు 75% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫినిష్ అవుతుంది. అలా అయితే బి అలోన్ ఎన్ని డేస్ చేస్తారు కనుక్కోమంటున్నారు. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి ఈజ్ efficiency of B A is thrice that of efficiency of B. Okay, 3:1 ratio. B efficiency ఎంత అయితే ఉందో దానికి thrice efficiency. Okay, very good. A started working and after 4 days he was replaced by B. Replaced అంటే మీనింగ్ ఏంటి? చేసే పర్సన్ వెళ్ళిపోయి కొత్త పర్సన్ వచ్చి జాయిన్ అవడం. రైట్, 4 days with 3 units of efficiency చేశాడు. రైట్, వర్క్ డన్ గురించి మాట్లాడితే వర్క్ డన్ ఈజ్ 4 days 3 units of efficiencyతో చేశారు. తర్వాత వెళ్ళిపోయి బి జాయిన్డ్ 15 days with 1 unit of efficiency చేశారు. దిస్ ఈస్ ద వర్క్ డన్. 3 times 12 plus 15 total 27 units of work done is getting done. ఈ వర్క్ కంప్లీట్ చేసిన ఫినిష్డ్ వర్క్ ఎంత అని చెప్తున్నారు? 75% ఆఫ్ ద టోటల్ వర్క్. 75% అంటే 3 parts ఆఫ్ ది వర్క్. 3 parts ఆఫ్ ది వర్క్ ఈజ్ గివెన్ యాజ్ 27. టోటల్ ఈజ్ టోటల్ వర్క్ 4 parts. దిస్ ఈజ్ టోటల్ వర్క్ 4 parts. 3 9 times 27, 4 9 times 36 units. ఇప్పుడు బి ఎన్ని డేస్లో చేస్తారో మాట్లాడమంటున్నారు. టైమ్ టేకెన్ బై బి ఈజ్ టోటల్ వర్క్ 36 units. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ 1 unit. సో హీ గెట్స్ ద వర్క్ ఇన్ 36 days. హీ కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 36 days. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్, 24 men can complete a piece of work in 18 days while 12 women can complete the same piece of work in 28 days. ఇది చైన్ రూల్లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఎఫిషియన్సీ రిలేటెడ్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకి చైన్ రూల్ మీద అడిగిన క్వశ్చన్. సో చూడండి, చైన్ రూల్ ఎలా బ్రేక్ చేస్తామంటే 24 men can complete a piece of work in the same piece of work is done by 12 women in how many days? 28 days. ఇలా రాసుకున్న తర్వాత మెన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. రైట్, చూద్దాం. 6 2 times, 6 3 times, 2 12 times,
12 3 times 12 7 times, sorry, 4 3 times 4 7 times, 4 3 times 12, 4 7 times 28. 9m is equal to, ఇక్కడ నుంచి నాకు వచ్చిన ఈక్వేషన్ 9m is equal to 7 women. So that men to women efficiency is in the ratio 7:9. 7:9 is the efficiency ratio of men and women. ఇప్పుడు total work is, now the total work is 24 into men efficiency 7 units into 80. This is the total work. Cancel చేయమాకండి, ఉంచండి. 27 men and replaced by 14 women after 8 days. In how many days 14 women finished the remaining work? Very good. 27 men started and replaced by 14 women after 8 days. 27 women, right? Okay. So required time taken. 27 women start చేశారు వర్కింగ్, 8 days వర్క్ చేశారు. ఓకే, 27 men efficiency is 7 units and worked for 8 days. Very good. Remaining work is done by 14 women. Remaining work is done by 14 women efficiency is 9 units. How many days? Total work is equal to, value వేసుకుంటే total work is equal to completed work plus remaining work. Completed work plus remaining work. So చూద్దాం. 24 7 18. This is equal to 27 7 8 14 9 8. Right? 7 cancel చేస్తే 7 7 7 2 times. 9 cancel చేస్తే 9 3 times 27, 9 2 times. మళ్ళీ 2 కూడా cancel చేయొచ్చు, 2 2 4 times 2. A is equal to 24 minus 3 4 times 12. A value 12. 12 days is the final answer for this question. 12 days. Option A is the correct answer for this question. Super. Very good. Next question. The task of painting roses along a stretch of national highway was assigned to a group of men to be completed in 12 days. కొంతమంది పర్సన్స్ కి నేషనల్ హైవే మీద రోజ్ ప్లాంట్స్ ని ప్లేస్ చేయమని వర్క్ ఇచ్చారట. 8 men did not turn up for this task. ఓకే, ఉన్న గ్రూప్ మొత్తంలో 8 members రాలా అండ్ ద టాస్క్ నౌ టుక్ 20 days. రైట్, 12 days లో కంప్లీట్ అవ్వాల్సింది ఈసారి 20 days టైం పట్టిందట. ఎందుకు? మెన్ రాలేదు కాబట్టి. ఓకే, ఇచ్చిన అసైన్ చేసిన మెన్ లో కొంతమంది మెన్ రాలా. హౌ మెనీ మెన్ వర్ టర్న్డ్ అప్? ఓకే, ఇనీషియల్ గా మెన్ ఎంతమంది వస్తారో తెలుసా? తెలీదు. రైట్, సో లెట్ ఇట్ బి m men can do a piece of work in 12 days. The same piece of work is 8 men did not turn up for this task. M minus 8. So now this work is, right, 20 days. 4 3 times, 4 5 times. 5m minus 5m minus 3m, 2m is equal to 5 8 times. Required men is 5 4 times 20. Option C is the correct answer for this question. Right? Very good. Wait, నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ మెన్ టర్న్డ్ అప్ అండ్ కంప్లీటెడ్ ద టాస్క్? ఓకే, డిడ్ నాట్ టర్న్డ్ అప్ వచ్చేసి 8 men అయితే, రైట్, టోటల్ మెన్ డిడ్ నాట్ టర్న్డ్ అప్. రైట్, how many men turned up and completed the task? Turned అంటే పని చేసిన పర్సన్స్.
turned men is, right, 20 minus 8. 12 men. Okay. 8 men రాలేదు, రిమైనింగ్ మెన్ వచ్చారు. అసలు యాక్చువల్గా మెన్ అని పిలిచింది 20 మెంబర్స్ని, 8 men రాలేదు కాబట్టి రిమైనింగ్ 12 persons వచ్చారు. రైట్, 12 members is the final answer for this question. Super, very good, very good. Next question. P can do a piece of work in 18 days. Q is 20% more efficient than P. Then in how many days 3/4 of the work completed by when both working simultaneously? 3/4. Very good. P can do a piece of work in how many days? 18 days. Q is 20% more efficient than P. Efficiency ratio of P to Q. Q is more efficient, 5:6. 20% అంటే 1/5. P efficiency 5 units అంటే దానికంటే 1 part extra. Q efficiency 6 units. ఇప్పుడు నేను టోటల్ వర్క్ రాసుకోవచ్చు, which is 18 days with 5 units of efficiency. Very good. In how many days 3/4 of the work when both working together? Required time taken 3/4 of total work, which is 18 into 5. ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు, డివైడెడ్ బై 11. ఇద్దరు టోటల్ ఎఫిషియన్సీ 11 units. రైట్, వెరీ గుడ్. సో 2 times 9 times 45 3 times 135 by 22 days. 135 by 22 days is the final answer for this question. Option C is the correct answer. Done. Super. Next. A tank is normally filled in 8 hours but takes another 2 hours because of the leak at the bottom. Leak empties the tank. Pipe ఒక్కటే fill చేస్తే 8 hours. Pipe along with leakage work చేస్తే 10 hours. LCM is 40. 5:4 is the efficiency ratio. +5 కాస్త నాకు +4 ఎఫిషియన్సీ వచ్చేసింది. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ లీకేజ్ ఎంత అవుతుంది? 1 unit అవుతుంది. రైట్, 5 minus something is equal to 4. That something, leakage efficiency is 1 unit. Leakage will empty the tank. Time taken is equal to 40 by 1, which is 40 hours. 40 hours. Option A is the correct answer for this question. Super. Next. Raj starts working a job and works for 12 days and completed 40%. To help in completing the work, he employs Sumit. Together they work another 12 days and the work is getting done. How much more efficient is Raj than Sumit? Raj ఎంత మోర్ ఎఫిషియంటో మాట్లాడమంటున్నారు. రైట్, ఓకే. రాజ్ 12 days వర్క్ చేస్తే 40% of the work is getting done. Okay, very good. Completed work is equal to remaining work. Remaining work ఎంత చేయాలి? రాజ్ అండ్ సుమిత్ ఇద్దరు కలిసి 12 days చేస్తే, రైట్, 60% of the work is getting done. Completed work is equal to remaining work అని మాట్లాడుతున్నాం. ఓకే, సో 12 getting cancelled. 2 times 2 3 times. 3R is equal to 2R plus 2S. R is equal to double that of S. How much more efficient? 100% more efficient than. R is double that of Sumit. R efficiency is double. అంటే 100% more efficient than Sumit. Option D is the correct answer for this question. Right? Very good. Next question.
A can complete 3/7 of the work in 12 days while A and B together can complete the work in 12 days. Find the time taken by C to complete who is twice as efficient as A. Very good. A completes 3/7 of the work 12 days లో కంప్లీట్ చేస్తున్నారు అంటే టోటల్ వర్క్ 28 days లో 3/7 వర్క్ 12 days అంటే 3 4 times 12 4 7 times 28 days లో కంప్లీట్ చేస్తారు. అదే ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేస్తే గనక 12 days లో ఫినిష్ అవుతుందిట వర్క్. రైట్ 7 రైట్ ఓకే 3 4 7 times 4 3 times 12 7 times 84 is the total work. 28 3 times 84. Very good. Efficiencies అలాగే okay, find the time taken by the C to complete whose is twice as efficient as A. A efficiency anta? A efficiency is 3 units. So efficiency of C is double that of 3 units, which is 6. Now time taken by C is total work 84 by 6. Right? 6 1 time 6 24 6 4 times 24 14 days. Option A is the correct answer for this question. 14 days. Option A is the correct answer. Super. Next. P can cultivate 2/5 of the land in 6 days ante total 15 days. Right? 1/5 3 days. టోటల్ వచ్చేసి 1/5 వచ్చేసి 3 days లో కంప్లీట్ అవుతుంది. టోటల్ 5 3 5 times 15. ఓకే. Q can cultivate the same land in 1/3 of the land in 10 days. 1/3 10 days అంటే టోటల్ 3 parts ఉన్నాయి 30 days. Right? Working together P and Q 4/5 of the land. 30 is the total LCM. Efficiency is 2 units, 1 unit. Time taken 4/5 of total land is 30 units. ఇద్దరు కలిసి చేస్తున్నారు 1/3. 15 2 times 4 2 times 8 days is the final answer for this question. 8 days. Option B is the correct answer for this question. Super. Next. If 4 men can paint a wall of area in 22 days, 6 men can paint. Okay. Chain rule. M1 D1 upon W1 is equal to M2 D2 upon W2. M1 is 4 men. 2 days work చేస్తే 96 meters square wall paint చేయగలరు. 6 men ఎన్ని డేస్ వర్క్ చేస్తే 72. రైట్ 4 2 times 8 12 times 96 12 6 times 72. A is equal to 1 day. A is 1 day. Very good. Option A is the correct answer for this question. Option A is the correct answer. Super. Next. B and C together can complete a piece of work in 12 days while C and A together can complete all of them 3. A and B together. Okay. B and C can do the piece of work in 12 days. C and A together it in 8 days. ముగ్గురు కలిసి వర్క్ చేస్తే A B C together వర్క్ చేస్తే 6 days. Now the LCM is 24 units. 12 2 times 8 3 times 6 4 times. Very good. Together efficiency is 4 units and B and C efficiency is 2 units. So efficiency of A is 2 units. Efficiency of B would be, right? Okay. C A and C 4 units అందులో 3 units A and C అయితే B efficiency 1 unit. Efficiency of C is also 1 unit. Correct? Very good.
Very good. A and B together can complete the piece of work. Time taken by A and B together is 24 by 3. 8 times. 8 days. Option C is the correct answer for this question. Right? Very good. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కావాలి అంటే టోటల్లో నుంచి బి అండ్ సిని సబ్స్ట్రాక్ట్ చేసా. ఎఫిషియన్సీ ఆఫ్ బి కావాలి అంటే టోటల్లో నుంచి ఏ అండ్ సిని సబ్స్ట్రాక్ట్ చేసా. రైట్. 4 - 3 1, అలాగే 4 - 2 2. Efficiency of A 2 units, efficiency of B 1 unit. So that efficiency of C is also 1 unit. Very good. 2 + 1 3. Right. 2 + 1 3. 2 + 1 3. Very good. Very good. Next question. So ఈ సెషన్ ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.